శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన తెనాలిలో భారీగా శోభాయాత్ర నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. స్థానిక సుల్తానాబాద్ నుండి బోస్ రోడ్లో గల ఆంజనేయ స్వామి దేవాలయం వరకు శోభాయాత్ర జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు సురేష్ బాబు, అన్నవరపు వేణు, కుర్రా శ్రీను, రామకృష్ణ, మాదల పూర్ణ, రామాంజనేయులు, కొడాలి క్రాంతి, మోహన్ రెడ్డి, శ్రీనివాసు, టీసీను, కనుమర్లపూడి సుబ్రహ్మణ్యం, కోలా వాసు, వెంకటేశ్వరరావు, పెదలంక నాగేశ్వరరావు, లక్ష్మీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమస్త హిందూ బంధువులందరికీ శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారి ఆహ్వానం. మే 12వ తారీఖు అనగా మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా సుల్తానాబాదు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమై బోస్ రోడ్డు చిట్టాంజనేయ స్వామి దేవాలయం వరకు ముగుస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. రేపు మే 12వ తారీఖు జరిగేటువంటి హనుమాన్ శోభాయాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి, అలాగే మార్కెట్ వంతెన ఆంజనేయ స్వామి గుడి, అలాగే ఏఎస్ఎన్ కాలేజీ రోడ్డు, అలాగే గోవర్ధన్ టెంపుల్, తర్వాత స్వరాజీ థియేటరు అటువంటి చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద ముగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, ఆడ లేదు, ప్రతి ఒక్కరూ కూడా మన హిందుత్వాన్ని మనం చాటి చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గత 4 సంవత్సరాలుగా తెనాలిలో నిర్వహిస్తున్న హనుమాన్ శోభాయాత్ర దిగ్విజయంగా మీ సహాయ సహకారాలతో జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం 5వ సంవత్సరం అండి. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా